ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఉంది టీవీకీలో పరిస్థితి. పార్టీ జెండా మోసిన వారిని కాదని పక్క పార్టీల నేతలకు పార్టీలో ప్రాధాన్యత పెరిగిందా? ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు పార్టీలో అసంతృప్తి, ఇంకోవైపు ఇతర పార్టీల నుండి భారీ వలసలు. ఈ సిచ్యువేషన్ ను సీఎం విజయ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అధికార టీవీకేను కార్నర్ చేసేందుకు ద్రవిడ పార్టీలు ఎలాంటి ఆయుధాలను రెడీ చేసుకుంటున్నాయి? విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలకు ముందే తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు సచివాలయంలో ఎండీఎంకే అధినేత వైగోతో విజయ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మరోవైపు గురువారం నుంచి ప్రారంభమయ్యే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానమే మొదటి అజెండా అయినప్పటికీ ఈసారి సభ మొత్తం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారింది. డిఎంకే, అన్నా డిఎంకేలు ఈసారి వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాయి. ఒకరిపై ఒకరు కాకుండా ఇద్దరు కలిసి విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ, ధరల పెరుగుదల, పరిపాలనలో అనుభవలేమి వంటి అంశాలను సభలో బలంగా లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే విజయ్ కు బయట నుంచి వస్తున్న మద్దతు కంటే పార్టీలో పెరుగుతున్న అసంతృప్తే ఇప్పుడు పెద్ద సవాల్గా మారుతోంది. అధికారంలోకి రావడానికి కష్టపడిన పాత నాయకులు ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే భావనలో ఉన్నారు. ఇదే ఇప్పుడు అసంతృప్తికి ప్రధాన కారణంగా మారుతోంది. అన్నా డిఎంకే నుంచి టీవీకేలో చేరుతున్న వారిలో చాలా మంది సాధారణ నాయకులు కాదు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల్లో బలమైన క్యాడర్ ఉన్న నాయకులు. ఎన్నికల సమయంలో తమతో కలిసి పనిచేసిన పాత కార్యకర్తల కంటే కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే భావన టీవీకేలో పెరుగుతోంది. విజయ్ కూడా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాలంటే జిల్లాల వారీగా బలమైన నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. అందుకే కొత్తగా చేరుతున్న సీనియర్ నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. కానీ ఇదే నిర్ణయం పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. టీవీకేలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాజకీయాలకి కొత్త. సో దానివల్ల ఇటు డిఎంకే లేకపోతే మిగతా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఖండించడంలో వీళ్ళందరూ సరిగా ఆన్సర్ చేయలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళకి ధీటుగా స్పందించలేకపోతున్నారు అనేటువంటిది టీవీకే లీడర్షిప్లో ఉన్నటువంటి ఒక భావన. దాన్ని తొలగించాలంటే ఇంతకుముందు అనుభవం ఉన్న నేతలు పార్టీలోకి వస్తేనే దాన్ని గట్టిగా ఎదుర్కోగలం అనేటువంటిది పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది టీవీకే ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు తమ అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు విజయ్ లెక్కలు వేరేలా ఉన్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలంటే అనుభవం ఉన్న నేతలు అత్యవసరం. అందుకే విజయ్ ఇతర పార్టీల సీనియర్ నేతల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే జిల్లాలో బలమైన సామాజిక సమీకరణాలు నిర్మించాలంటే ఇతర పార్టీల నుంచి ప్రభావవంతమైన నాయకులను చేర్చుకోవడం తప్పదని భావిస్తున్నారు. అందుకే కొత్త నాయకులకు సంస్థాగత బాధ్యతలు అప్పగించి పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. కానీ రాజకీయాల్లో విస్తరణ ఎంత ముఖ్యమో అంతర్గత సమతుల్యత కూడా అంతే ముఖ్యం. కొత్త వారికి అవకాశాలు ఇస్తూనే పాత వారి మనోభావాలను గౌరవించకపోతే అదే అసంతృప్తి భవిష్యత్తులో తిరుగుబాటుగా మారే ప్రమాదం ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.